డిసెంబర్ 10, 2025 ప్రస్తుతం మనం అన్నవరంలో ఉన్నాం. ఇది వైజాగ్ నుంచి 120 కిలోమీటర్స్ కొండపైన ఉన్నాం. ఇది బస్ స్టాండ్ కింద నుంచి మనకి సుమారుగా ఒక 2 కిలోమీటర్స్ కొండపైకి ఎక్కాలి. ఆటో వాళ్ళకి ఒక 30 రూపీస్ ఇస్తే పర్ పర్సన్ కొండపై తీసుకొచ్చేస్తారు. సొంత వాహనాలు ఉన్నవాళ్ళు కూడా, వెహికల్స్ ఉన్నవాళ్ళు కూడా డైరెక్ట్గా ఇక్కడ దాకా వచ్చేయచ్చు, నో ప్రాబ్లం. మనకి ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి కానీ టిఫిన్స్ అయితే చేయడానికి కూడా పైన అవకాశం ఉంది. ఇదే టెంపుల్. వాళ్ళ లేడీస్ ఫ్లోటింగ్ బాగా ఎక్కువ ఉంది. యాగశాల లడ్డు ఏకంగా ఇక్కడ రాసిపోసి అమ్మేస్తున్నారు. గో సంరక్షణ ట్రస్ట్ ఇది. పండ్ల దుకాణాలు. గో సంరక్షణ ట్రస్ట్ అంట. అన్నదానానికి మీకు డబ్బులు ఇవ్వాలనుకున్నా, గో సంరక్షణకి ఇవ్వాలనుకున్నా డబ్బులు ఇక్కడ ఇవ్వచ్చు. ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేశారు, కౌంటర్. పక్కనే ప్రసాదాల కౌంటర్ ఉంది. కౌంటర్ 1, 2, 3 ప్రసాదాలు తీసుకోవచ్చు. ప్రసాదం 20 రూపీస్, కవర్ అయితే 5 రూపీస్. మీరు 5 lakhs ఇస్తే ఒక గది, 10 lakhs ఇస్తే రెండు గదులు మీరు విరాళం చేసిన వాళ్ళు అవుతారు భక్తులకి. ఇది హెల్త్ సెంటర్. ఇది పిఆర్ఓ ఆఫీసు. అది టెంపుల్, స్వామివారి టెంపుల్. అది రామాలయం. ఇది రామాలయం. ఇది కళామందిరం. ఇక్కడ ఏమన్నా నాట్యాలు, లలిత కళలు అన్నీ కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. రాజా వెంకటరామరాయ కళామందిరం. డ్యాన్స్ అవి ఇక్కడ జరుగుతుంటాయి. వాహనశాల. ఇక్కడ వాహనశాల ఉంది. స్వామివారికి సంబంధించిన ఉత్సవాలు జరిగినప్పుడు వాహనాల మీద ఊరేగిస్తారు కదా, ఆ వాహనాలకన్నీ కూడా ఇక్కడ పెట్టారు. గరుత్మంతుడు, ఆంజనేయ స్వామి, ఏనుగు, అలాగే ఇది వచ్చి పక్కనే వాటరు, డ్రింకింగ్ వాటర్ చాలా బాగుంది. ఇక్కడ లలిత కళలు అని చెప్పి కళలు అవి ప్రదర్శిస్తారు. సత్యనారాయణ స్వామికి సంబంధించిన వ్రతాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారంట. పూజలు చేస్తారు ప్రత్యేక దినాల్లో, ఉత్సవాలప్పుడు వీటిని ఇక్కడ వాడతారు మండపాన్ని. పక్కనే టెంపుల్. ఇది రామాలయం.
ఎదురుగుండగా ఈ కళామందిరం ఎదురుగుండా అవసరమైతే భక్తులు నైట్ కూడా స్టే చేయొచ్చు. పగల పడుకోవడానికి చాలా బాగుంది, ఏర్పాట్లు బాగా చేశారు. టెంపుల్కి ఒక మార్గం 300 నుండి ప్రతి 6 నెంబర్ వ్రత మండపం మార్గం అంట. వ్రతాలు చేస్తారు కదా, ఆ వ్రతాలకు వెళ్ళడానికి మండపాలు. రామాలయం. మన టెంపుల్ పైకి వెళ్తున్నప్పుడు మనం స్వామివారి టెంపుల్కి స్వామివారి నేద్యపాలు పెట్టడానికి ఆవు నేద్యపాలు ఇక్కడ అమ్ముతారు. శేఖర దర్శనం అయితే 200, 100 రూపాయల దర్శనం కూడా ఉంది. శాస్త్ర దీపాలంకరణ సేవా మందిరం అంట. ఉచిత దర్శనం ఉండాలంటే రైట్ సైడ్ పోవాలి, ఇటు పోవాలి. లేదు మీరు 300, 200, 200 అయితే అటు పోవాలి. ఓం సత్యదేవాయ నమః. ఇక్కడ నుంచి వస్తే డౌన్లో మీకు మొత్తం అన్నవరం కనిపిస్తుంది. కొండలు అవి చాలా బాగున్నాయి. ఎగ్జిట్ ఉంది కదా బయట మార్గం, దానికి దగ్గరలోనే గోశాల ఉంది. ఈ గోశాలలో పచ్చగడ్డ వేస్తే 10 రూపాయలు, దాణా అయితే 30 రూపాయలు. గోమాతకు పూజ చేస్తుంటే 116 రూపాయలు సమర్పించుకోవాలి. ఓం శ్రీ సత్యదేవాయ నమః. టెంపుల్ పైకి అరటిపళ్ళు తీసుకెళ్ళడం, కొబ్బరికాయలు కొట్టడం అలాంటి ఏం అవకాశం లేదు. జస్ట్ క్యూ లైన్లో వెళ్ళి స్వామివారి దండం పెట్టుకుని రావడమే. కాబట్టి మీరు ఏమైనా వ్రతాలు అలాంటివి చేసుకుంటే అది కూడా అడిగి వాళ్ళందరూ అవన్నీ టెంపుల్ వాళ్ళు ఇస్తారా, డబ్బులు కడితే లేదని కనుక్కొని తీసుకోండి తప్ప పండ్ల దుకాణం ఉంది కదా అని చెప్పి మీరు ఫ్రూట్స్ ఇలాంటివన్నీ తీసుకోవద్దు. ప్రసాదం ఒకటి 20 రూపీస్, చాలా బాగుంది. 2 రకాల ప్రసాదాలు అమ్ముతున్నారు. అన్నవరం ప్రసాదం అంటేనే వరల్డ్ ఫేమస్, దాని ప్రత్యేకంగా నేను చెప్పేది ఏముంది. కానీ ఎదురుగా ఫ్రూట్స్, ఈ చాక్లెట్స్, లడ్డూలు అయితే ఏకంగా కుప్పపోసి అమ్మేసాడు. ఏకంగా నేను ఇప్పుడు ఎక్కడా చూడలేదు. ఈ నెక్స్ట్ రకరకాల చిన్నపిల్లలకు సంబంధించిన డ్రింక్స్ అవి బాగున్నాయి. మొత్తానికి పైనుంచి చాలా బాగుంది వ్యూ. టెంపుల్ కూడా అంతా ఆల్మోస్ట్ పెద్ద నెగిటివ్ లేదు, కానీ ఎక్కడ చూసినా ఈ బిజినెస్ తగ్గిన తప్ప బాగుపడం మనం. ఇది ప్రసాదం అండి, ఇది అన్నవరం ప్రసాదం, చాలా బాగుంది. ఇది కూడా వేరే రకం ప్రసాదం, బెల్లం టైప్ ఉంది, 20 రూపీస్. ఇంక మీకు పైనుంచి మేము కిందకి ఆటో కట్టించుకొచ్చాము. అప్పుడు మధ్యలో దిగితే ఈ సెల్ఫీ తీసుకోవడానికి కానీ వీడియోలు తీసుకోవడానికి కానీ చాలా బాగుంది. రివర్ వ్యూ, పక్కన నది ఉంటుంది కదా, అన్నవరం కొండల పక్క నుంచి నది ప్రవహిస్తుంటుంది. ఇది టెంపుల్ లాంగ్ షాట్, ఇది కూడా నది పక్క నుంచి లాంగ్ షాట్ ఇట్లా ఉంటుంది. ఈయనే లోపల అన్నవరం సత్యనారాయణ స్వామి, రామ సమేత అన్నవరం సత్యనారాయణ స్వామి. మీకు ధ్వజస్తంభానికి పూజలు, నెక్స్ట్ ఉత్సవాలప్పుడు ఉత్సవ విగ్రహాలకి పూజలు, ఊరేగింపు. ఇది కళ్యాణం అప్పుడు ఈ విగ్రహాలకి కళ్యాణం చేస్తారు. థ్యాంక్ యూ.